సత్యవతి గొంతు తడబడుతూ ఇలా చెప్తుంది. వ్యాస, నీ సోదరుడు విచిత్రవీర్య అనారోగ్యంతో చనిపోయాడు. అతనికి సంతానం లేదు. మన కురువంశం ఇప్పుడు ఆగిపోయే ప్రమాదంలో ఉంది. ఇలా చెప్తూ ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అంబికా అంబాలికలకు నీవు పిల్లల్ని ఇవ్వాలి. పురాతన ధర్మం ప్రకారం వంశాన్ని కొనసాగించు అంటుంది. సభలో ఒక్కసారిగా నిశ్శబ్దం. సభాసదులు ఆమె మాటలు విని ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు. ఈ ధర్మం, నియోగం, రాజ్యం కోసం ఒక ఋషి తన తపస్సు వదిలి వంశాన్ని కాపాడాలి. భీష్ముడు గంభీరంగా తలవంచి సత్యవతి నిర్ణయాన్ని గౌరవించాడు. కొందరు సభాసదులు భయంతో, కొందరు ఆశతో చూశారు. వ్యాసుడు సత్యవతిని చూసి నెమ్మదిగా కాని దృఢంగా ఇలా చెప్పాడు. తల్లి, నీ బాధ నాకు అర్థమయ్యింది. కురువంశం కోసం నేను ఈ బాధ్యతను స్వీకరిస్తాను. అతని మాటల్లో ధైర్యం కనిపించింది. సత్యవతి కొడుకు మాటలు విని కన్నీళ్లతోనే సంతోషించింది. భీష్ముడు వ్యాసుని చూసి గౌరవంగా తలూపాడు. సభలో ఒక ఆశ వెలుగులా నిండింది. రాజ్యానికి వారసులు రాబోతున్నారు అని.